వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు పిలుపునివ్వడం, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం, అదేవిధంగా ఎక్కడికక్కడ బారికేడ్లు కంచె ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను అడ్డుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమైంది. మన ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిదండ్రులు ఉన్నారు. వారితో ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పనా ఆత్మారాముడు, ప్రధానంగా ఎట్లా అనిపిస్తోంది మీకు? ఎందుకంటే మన ఇంటి దగ్గర పోలీసులు రావడము, తర్వాత ఇక్కడ సెర్చ్ చేయడము, టీడీపీ నేతలు ఇక్కడికి ముట్టడిస్తామని చెప్పడం, ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడు కూడా చూడలేం. మేము దాదాపు ఇప్పుడు నాకు 82 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల పైనుంచి నేను రాజకీయాల్లో నేను కూడా ఉన్నాను. చూసినాం. కానీ ఇంతకుముందు తెలుగుదేశం రామారావు గవర్నమెంట్ చూసినాం, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసినాం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసినాం. అప్పట్లో ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఇప్పుడున్నంత ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా పోలీసులు వన్ సైడ్ ఒక శాసనసభ్యుడు మా అనరాని మాటలు మా కుమారుని అని వచ్చి మా ఇల్లు ముట్టడి చేస్తామంటే మమ్మల్ని వచ్చి బందోబస్తు చేసి మీరు ఎవరు ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, చేయకూడదు అంటే అట్లా పోలీసులు బందోబస్తు వచ్చింది లేదు. గవర్నమెంట్లు వీకేసినారు, కొడుకుల మీద కేసులు పెట్టి లోపల పెట్టినారు. ఇంకా మళ్ళీ ఈడ వచ్చి వీళ్ళు దాడి చేస్తామంటే మేము ఉన్నాము కదంటే వీళ్ళు నమ్మే పరిస్థితి ఉందా? పోలీసుల్ని నమ్మే పరిస్థితి ఉందా? చెప్పండి. మీరు ఎవరైనా ప్రజలు మేము మీకు విజ్ఞప్తి చేసిన ఇప్పుడు పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటానే వన్ సైడ్ అయిపోయినారు. వీళ్ళు వన్ సైడ్ అయిపోయి వాళ్ళు ఎట్లుందంటే 2 చేతులు కొట్టుకుంటేనే సౌండ్ వస్తుంది, కానీ ఒక చేయి లేకుండా పోతే సౌండే ఉండదు కదా. ఆ పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. ఇది ఇంతకు ముందు కూడా ఉండింది తెలుగుదేశంలో. పరిటాలరావు ఉన్నప్పుడు అదే పరిస్థితి. ప్రశాంతంగా ఉంది జిల్లా అని అంటూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళదంతా జరుగుతుంటే వాళ్ళు ఒక సైడ్ ఉండి మన వాళ్ళు ఎవరు ఉండరు యువతల. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉన్నారు, కానీ ప్రశాంతంగా లేదు. ప్రజల్లో బడబాగినలు జరలేగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చూస్తారు మీరు? రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు చూస్తారు, మీకు తెలుస్తుంది దీని పరిస్థితి ఎట్లుంటుంది అనే పరిణామాలు ఎట్లుంటాయనేది. నా హత్య కుట్ర జరుగుతోందని ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికే ఆరోపించినారు. గన్మ్యాన్లు తొలగించడము, తర్వాత అక్కడ సింగనమల్ల దగ్గర టిప్పర్ ఇష్యూ ఏ విధంగా చూస్తారు మీరు? టిప్పర్ యాక్సిడెంట్ అనేది ఒకటి, లోకేష్ వచ్చిపోతానే గన్మ్యాన్లు తొలగించడము, మా పెద్ద కుమారుని పైన మళ్ళా లేని కేసు. అది ఎప్పుడో సంవత్సరం కింద జరిగింది. మా కొడుకు రాజశేఖర రెడ్డి మీద ఈ కంప్లైంట్ ఊరికే తీసుకుని ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని అతను రిమాండ్కి ఇచ్చి ఇప్పుడు 43 రోజులు అవుతుంది. ఇప్పటికి ఈడ బెయిల్ రాకుండా చూసి సెక్షన్లు మార్చి పెట్టించి హైకోర్టులో వేసినా అది అయిపోద్ది, తీర్పు ఉంది. దేవుని అయితే అయిపోద్ది, బయటకు వస్తాడని నమ్మకం మాకు కూడా ఉంది. మొత్తం ఈ కుట్ర వెనుక పరిటాల హస్తం ఉంటుందంటారా? అంత వాళ్ళది తప్పితే ఎవరిది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాయిస్ ఉండేది ఎవరిది? ప్రకాష్ రెడ్డి వాయిస్ ఉంది జిల్లాలో. ప్రకాష్ రెడ్డి తప్పితే పరిటాల వాళ్ళు విమర్శించే నాయకుడు ఎవడూ లేడు. వైఎస్ఆర్లు అందరూ అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు, కానీ డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నది ప్రకాష్ రెడ్డి. మా కుటుంబమే, మా పిల్లలు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టి మమ్మల్ని మొత్తం అందరినీ. ఇప్పుడు నా పేరు కూడా ఉంది, శేఖర్ నమ్మేసిన దాంట్లో. ఏమంటే దాంట్లో వాళ్ళకేదో భూములు రాని లేదనే దాంట్లో నా పేరు పెట్టినారు. భూములకి ఏదో నేను చెప్పినాను, వానికి భూములు లేవు, మేము చెప్పింది లేదు. మల్రెడ్డి రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ప్రత్యర్థులు లేకుండా చేద్దామని పరిటాలు కుట్ర పన్నుతున్నారు. ఎందుకంటే ఉంటుంది, ఎందుకంటే బలమైన ప్రత్యర్థులు ఉండేది మేమే. ఎవరున్నా వాళ్ళకి ఏం లెక్కలేదు. వాళ్ళకి ఉండేది ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 95 నుంచి వాళ్ళతో ఇక్కడ పోరాడుతూ ఉన్నాం మా కుటుంబం. నేను కూడా దాంట్లో అన్నీ చూసినాను కాబట్టి వాళ్ళ కేసులు పెట్టినవి మనం చూసినవి అన్నీ మేము చూసినాము, అవన్నీ జరిగినాము, అన్నీ అనుభవించినాను. అయితే మేము భయపడే రకమైతే కాదు. ఎవరైనా వస్తే ఎదుర్కొండేకి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మేము ఆ బందోబస్తు మేము పెట్టుకున్నాం. మా బందోబస్తు మా ఇంటికాడ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి అక్రమంగా వచ్చి షామేనాలు చేసి అన్నం చేసి పెడతాంటే షామేనాలు బీకేస్తారు. అది ఏదైనా ఉండేదాన్ని తీసి మీరు ఉండకూడదు అంటారు, మీరు ఒకడే ఉండండి అంటారు. ఏమి దీంట్లో అర్థమేమి? మేము ఒకరే ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బందోబస్తు వచ్చి మాకేమైనా జరిగితే ఎవరు బాధ్యులు? పోలీసులే బాధ్యులు అవుతారు, వాళ్ళే అవుతారు. అయినా వాళ్ళకేమైనా వచ్చింది ఏం లేదు. పోతే అవమానమో బాధపడాల్సింది మేము. మా కుటుంబం ఈ పొద్దుది కాదు, 100 ఏళ్ళ చరిత్ర ఉండే కుటుంబం మాది. ఈ జిల్లాలో అందరికీ తెలుసు.
మీరు చెప్పండి అక్క, ఎట్లా అనిపిస్తోంది మొత్తం పరిణామాలు చూస్తున్నారు కదా? మీ కొడుకు అట్లా కాదు, ప్రకాష్ రెడ్డి గారు గన్మ్యాన్ తొలగించినారు, తర్వాత రాజా గారి పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించినారు, తర్వాత సింగనమల దగ్గర హత్యాయత్నం జరిగిందని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు అంటే మీ కుటుంబాన్ని టార్గెట్ చేసిందా గవర్నమెంట్ ఏమన్నా, టీడీపీ వాళ్ళు ఏమన్నా? మేము మా బాబు వెనకే వస్తూ ఉన్నాము సింగనమల దగ్గర. మేము అందరము ఎంగేజ్మెంట్ మా అన్న అల్లుని కూతురుతుంటే పోయినాము. మా బాబు వెనకంబడే మేము వస్తూ ఉన్నాము. అక్కడ ఇటు సైడ్ పోయేదానికి మధ్యలో దారి ఒకటి పీకినారు, కానీ ఎదురుగానే ట్రిప్పర్ వచ్చింది. అట్లా వచ్చేదానికి అక్కడ రెడ్ మార్క్ కానీ డ్రమ్ములు కానీ ఏమేమి లేవు అక్కడ. అటు సైడ్ నుండి ఇటు సైడ్ వచ్చేదానికి డైరెక్ట్గా అటు సైడ్ నుండి ఎదురుగా వచ్చింది. మాకు ఉద్దేశమనే అనిపించింది. నా కొడుకు కానీ అంతకుముందే గన్మెన్లను తీసేయడము, తర్వాత చేసినారు. మేము అక్కడ నిలబెట్టి పరీక్షగా చూసినాం. మాకేం ఉద్దేశంగానే వచ్చినట్లే మాకు అనిపించింది. రాజా గారి పైన కూడా కేసు పెట్టారు. నా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటారు? మా కుటుంబం మేము పోరాడుతున్నాం కదా వాళ్ళతో. మేము తప్పితే ఎవరు లేరు పోరాడేవాళ్ళు. పోరాడుతున్నాం కాబట్టి మా మీద యుద్ధం చేయాలని చేస్తా ఉన్నారు అంతా. మొత్తం మాజీ మంత్రి పరిటాల సునీత కావచ్చు, లేకుంటే ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ కావచ్చు, కుట్ర పన్ని తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. ఇందులో భాగంగానే దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ రాజును ఉసుగొల్పడం కావచ్చు, లేకుంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలేరు సురేంద్రబాబు ప్రోత్సాహం కావచ్చు, టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలతోనే మా ప్రభుత్వం పైన టార్గెట్ చేశారు. అందుకే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మ్యాన్లను తొలగించడం, అదేవిధంగా హత్యాయత్నం జరిపించడం, అలాగే మరో తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అంటే ఆత్మరామరెడ్డి గారి పెద్ద కుమారుడు ఆయన పైన కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపించడం. ఈ పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. దానికి పోలీసులు కూడా సహకరించడం ముమ్మాటికి కరెక్ట్ కాదు. మా రక్షణ మేము చూసుకుంటాం, అందుకే పోలీసులు సహకరించండి, అదేవిధంగా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసతో కొంచెం శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.